हम लोग अभी टिप्पू सुल्तान का जेल के में हैं। Welcome to Srirangapatna. But my name is Charan. I am tourist guide. Sir, ఈ ఊరు పేరు వచ్చి శ్రీరంగపట్నం అని. బట్ మన శ్రీరంగపట్నంలో వచ్చేసరికి ఇక్కడ ముగ్గురు రాజులు ఉన్నారు. ఫస్ట్ హిందూ, ఆయన పేరు వచ్చి తిరుమల రాయ ఫస్ట్ కింగ్. అండ్ సెకండ్ కింగ్ ఫాదర్ నహబ్ హైదర్ అలీ. లాస్ట్ వన్ ఫతేహ్ అలీ ఖాన్. టిప్పు సుల్తాన్ ఒరిజినల్ పేరు వచ్చి సార్ ఫతేహ్ అలీ ఖాన్. బట్ ఒకటి హిందూ, ఇద్దరు ముస్లిమ్స్. సార్ మన శ్రీరంగపట్నంలో వచ్చి ఇక్కడ 6 కిలోమీటర్ కోట ఉంటుంది. అంటే ఈ ఊరంతా వచ్చి కోట లోపల ఇప్పుడు మీరు ఉండదు. కోట నుంచి బయటికి వెళ్ళాలంటే మళ్ళీ కోట లోపల రావాలంటే 2 గేట్ ఉంటుంది సార్. ఫస్ట్ గేట్, సెకండ్ గేట్ వచ్చి టిప్పు సుల్తాన్ జమ్మూ మసీద్ ఉంది కదా, అది వెళ్ళేదారిలో గేట్ కూడా నేను చెప్పడతాను, అది కూడా మీరు చూడొచ్చు సార్. మళ్ళీ కోట చుట్టూ వెనకాల వచ్చి నీళ్ళు ఉంటుంది. ఆ నీళ్ళు లోపలంటే ముసలి ఉంటుంది, దానికి కందకో అంటే తెలుసు కదా, అంటే చుట్టూ కాలువలో శత్రువులు కోట లోపలికి రాకుండా దానికి చదువు కూడా అందదు. అయినా కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ బోల్డ్ చూస్తున్నారు కదా, ఈ బోల్డ్ ఏమని రాస్తారంటే కర్నూల్ బైలీస్ డంజన్. యాక్చువల్లీ కర్నూల్ అంటే బ్రిటిష్ ఆఫీసర్ పేరు, బైలీస్ అంటే బ్లాక్, డంజన్ అంటే జైలు పేరు సార్. యాక్చువల్లీ అప్పుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళని ఏం చేశారంటే ఈ బ్రిటిష్ వాళ్ళని తీసుకువచ్చి దీని లోపల పెట్టి వాటర్లో వదిలేసి బ్రిటిష్ వాళ్ళని చంపారండి. అది ఎట్లా అంటే నేను లోపల అంటే నేను చెప్పేదాను. ఒకటే గేట్ అది చుట్టూరు. బట్ దీని లోపల వచ్చిన 3 హోల్స్ ఉన్నాయి సార్. అంటే లెఫ్ట్, రైట్ అండ్ రైట్. ఇప్పుడు ఒక్కొక్క హోల్స్ లో ఒక్కొక్క సోల్జర్ నిలబడి ఈ హోల్స్ లోపల కన్ను పెట్టి బ్రిటిష్ వాళ్ళని కాల్చేశారండి. బట్ ఇక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళకి కాల్చేసిన తర్వాత ఆ బ్రిటిషర్ బాడీ ఉంది కదా, ఆ బాడీ ఎక్కడ పోతుంది అంటే ఆ వెనకన కొబ్బరి చెట్టు ఉన్నాయా, ఈ కాంపౌండ్ వెనక ఉండేది సార్ కందక లోపల సార్ బాడీ పడిపోతుంది సార్. ఆ కందక లోపల మసలు ఉన్నాయి కదా, ఆ మసలు వచ్చి బ్రిటిష్ వాళ్ళని తినేస్తుంది సార్. ఇక్కడ రండి, ఇదే కందక బ్యాక్ సైడ్ రివర్. కరెక్ట్. కింద దిగాలంటే మెయిన్ స్టెప్ ఇది ఒకటే సార్. బట్ ఇదే సార్ స్టెప్ ఆ మూల నుంచి చూడండి సార్, ఈడ మధ్యలో రాయిలో క్లోజ్ చేస్తారు కదా, ఇదే మెయిన్ గేట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే అది బంద్ చేసి తర్వాత దీన్ని కట్టారండి. ఎందుకంటే ఇప్పుడు టూరిజం వాళ్ళు వస్తారు కదా, టూరిస్టుల హ్యాండిక్రాఫ్ట్ వస్తారు కదా, వాళ్ళ సేఫ్టీకి రావాలంటే ఇదే స్టెప్స్ సార్. ఫస్ట్ మెయిన్ స్టెప్ మెయిన్ గేటు, తర్వాత మూసేసి దీన్ని కట్టారండి సార్. యాక్చువల్లీ కోర్టు లోపలికి వెళ్ళాలంటే ఈ గేట్ నుంచి వెళ్ళలేదు. అవును, ఇదే మా కావేరి నది చూడండి సార్, కింద రండి సార్. ఆయన ఉండేది ఎక్కడ, దీంట్లోకి రావాలంటే ఇలాగ వచ్చేదా అన్న? ఇట్టించిన దిగుతారన్నా, మళ్ళీ ఇట్టించిన ఎక్కుతారన్నా, దిగి కోటలోకి అట్లా అంటే వెళ్ళిపోయేవారు. అంతే, వెళ్ళిపోయాడు. మెయిన్ దారి రాడు, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయాడు అంతే అన్న. వెనక కావేరి నది ఉంది చూడండి సార్.
ఇదొక్కటే రాయి. ఈ రాయి చుట్టూ వచ్చి ఇక్కడ 42 రాయి ఉంది సార్. ఆ రాయి మధ్యలో ఓడుస్తున్నాయి సార్. ఎందుకంటే ఈ రాయి పైన బ్రిటిష్ వాళ్ళు చెన్నై పెట్టి చైన్ లాక్ చేశారండి. ఆ చైన్ లాక్ చేసిన తర్వాత వెనక నది చూసారు కదా, అదే కావి నది వాటర్ సైడ్ రండి. దీని లోపల నుంచి వస్తుంది సార్. దీని లోపల నుంచి వాటర్ వదిలేస్తే వాటర్ లో బ్రిటిష్ ఆఫీసర్ చనిపోయాడు. ఎన్ని మంది బ్రిటిష్ ఆఫీసర్ అంటే 24 మంది బ్రిటిష్ ఆఫీసర్ లో, బట్ 22 మంది బ్రిటిష్ ఆఫీసర్ ఇక్కడ చనిపోయాడు. బట్ అదే 22 మందిలో 2 మెంబర్స్ మీకు పేరు చెప్తాను. ఫస్ట్ కెప్టెన్ పేరు వచ్చి కర్నల్ బైలీ అండ్ సెకండ్ కెప్టెన్ కర్నల్ లార్డ్ బైలీ. అందుకే పేరు వచ్చింది సార్ కర్నల్ బైలీ. మధ్యలో ఎవరు మాట్లాడదు, కర్నల్ బైలీస్ డంజన్. యాక్చువల్లీ కర్నల్ అంటే వచ్చి సార్ బ్రిటిష్ ఆఫీసర్ పేరు, బైలీస్ అంటే బ్లాక్, డంజన్ అంటే జైలు పేరు సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ జైలు చూస్తున్నారు కదా, ఈ జైలు టిప్పు సుల్తాన్ కోసారి కట్టలేదు, బ్రిటిష్ వాళ్ళ కోసం కాదు టిప్పు సుల్తాన్ కట్టారండి. ఈ జైలు ఎప్పుడు కట్టారంటే 1078 లో జైలు కట్టారండి. ఈ ఫిరంగి టిప్పు సుల్తాన్ అంటే హైదరాబాద్ వారికి గిఫ్ట్ ఇచ్చి ఫిరంగి, కానీ ఇది ఒరిజినల్ కదంటే డూప్లికేట్. ఒరిజినల్ ఎక్కడ ఉన్నాయి, మైత్రి ప్యాలెస్ లో ఉన్నాయి. బట్ ఇదే ఫిరంగిన ఎవరితో కనపడదంట పైన పెట్టారు. ఈ ఫిరంగి ఎట్లా కింద పడిపోయింది అంటే ఇన్నోకటి ఫిరంగి వచ్చి రాకెట్ టైప్ లో ఈ ఫిరంగిని పట్టేసి కింద పడిపోయింది సార్. బట్ ఈ ఫిరంగిని ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఇప్పుడు టూర్స్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చూడడానికి ఇక్కడ పెట్టారండి. బట్ ఈ ఫిరంగి వచ్చి 1784 కిలో ఫిరంగి సార్. అంటే కానీ ఇది ఒరిజినల్ కాదంటే డూప్లికేట్. ఒరిజినల్ వచ్చి మైసూర్ ప్యాలెస్ లో ఉన్నాయి సార్. అంటే ఇది రాయి కాదు, హైరన్. ఒక ఫోటో మేడం రావాలి సార్. యాక్చువల్లీ ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇప్పుడు వేరే అకాడమీ తీసుకొస్తే ఇతను సురంగం అంటే చెప్తారు, కానీ ఇది సురంగం కాదు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళని చంపారు కదా, వాళ్ళ బాడీలో వాటర్ సంబంధాన్ని దీని లోపల పంపిస్తారండి. అదే బాడీ వాటర్ ఎక్కడ పోతుంది, నది పోతుందా లేకపోతే కందక లోపల పడిపోతుందా? నది కాదు, ఈ కాంపౌండ్ వెనక కందక ఉంటుంది సార్. ఆ కందక లోపల వాటర్ బాడీ పడిపోతుంది సార్. ఆ కందక లోపల మొసలు కదా, ఆ మొసలు వచ్చి బ్రిటిష్ వల్ల తినేది సార్. అంటే ఇప్పుడు చూస్తే డ్రైనేజ్ వాటర్, ఇప్పుడు వర్షం వస్తుంది కదా, ఆ వర్షం నీళ్ళు దీని లోపల పోతుంది సార్. సార్ యాక్చువల్లీ ఇది పేరు కర్నల్ అంటే వచ్చి బ్రిటిష్ ఆఫీసర్ పేరు, బైలీస్ అంటే బ్లాక్, డంజన్ అంటే జైలు పేరు. జైలుకి కింద జైలుకి లోపలికి రావాలంటే 2 గేట్ ఉంటుంది సార్. 3 స్టెప్స్ ఉన్నాయా? ఫస్ట్ వార్చ్. స్టెప్స్ ఉన్నాయా? సెకండ్ వార్చ్. బట్ ఇదన్నీ మొత్తం స్టెప్ బై స్టెప్లో ఉంటుంది సార్. ఇప్పుడు ఒకటే లెవెల్లో సిమెంట్లో బంద్ చేస్తారు ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇది సిమెంట్లో బంద్ చేస్తారు, అది సిమెంట్ కాదండి. అది ఫినిషింగ్ చూడండి, ఇది ఫినిషింగ్ చూడండి సార్. సార్ యాక్చువల్లీ జైలుకి వచ్చి 2 గేటే ఓపెన్ ఉండదు, తర్వాత మిక్కదాన్ని క్లోజ్. ఎందుకంటే లోపల వాటర్ వదిలేసి బ్రిటిష్ వాళ్ళని చంపారు కదా, ఆ వాటర్ బయటికి రాకుండా దానికి మొత్తం క్లోజ్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ట్స్నలే ఇప్పుడు కొట్టేసి జైల్టర్ ఓపెన్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు టూరిజం వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు చూడాలకోసకరనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ పని చేస్తారండి. ఇప్పుడు మీరు ఏమేమి చూసారా ఇక్కడ? సమ్మర్ ప్యాలెస్ అయిపోయింది, డెత్ ప్లేస్ అయిపోయింది, వాటర్ గేట్ అది కూడా అయిపోయింది. ఇంకొకటి ఇప్పుడు మీకు ఏం చూపెడతానంటే లాల్ మహల్ ప్యాలెస్ అంటే అక్కడ. అది అయిన తర్వాత గుంబాజ్ అంటే సమాధి, అంటే ఫ్యామిలీ సమాధి. అది చూడలేదు. అది అయిన తర్వాత లాస్ట్ సంగమం.
అంటే ఇప్పుడు ఆన్ ద వేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిప్పు సుల్తాన్ గారికి ఎక్కడ కాల్ చేసింది, బ్రిటిష్ వాళ్ళ కోట లోపల ఎక్కడి నుంచి వస్తున్నారు, డీటెయిల్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాల్ మోహన్ ప్యాలెస్. ఈ లాల్ మోహన్ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ బ్రోకెన్ ప్యాలెస్. బ్రోకెన్ ప్యాలెస్ అంటే రెడ్ ప్యాలెస్. సార్ యాక్చువల్లీ వర్షం టైంలో ఇక్కడ వస్తాయి, సమ్మర్ టైంలో అక్కడ వస్తాయి. సార్ యాక్చువల్లీ ఇప్పుడు కూడా ప్యాలెస్ లోపల వెళ్ళారు కదా, కూల్గా ఉంటుంది కదా. ఆ ప్యాలెస్ దేంట్లో స్టైల్లో కట్టారంటే 25% రోజు టు 35% టికెట్లో కట్టారండి. సార్ యాక్చువల్లీ ఈ ప్యాలెస్ ఎందుకు బాంబులు వేసి మొత్తం బ్లాక్ చేశారంటే, దీని ప్యాలెస్ లోపలలో బంగారం రెండు వెండిలో ఈ దొంగలతనం చేసుకుని దీని ప్యాలెస్ లోపల మొత్తం బాంబులు వేసి మొత్తం బ్లాక్ చేశారండి. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు కూడా దీని ప్యాలెస్ లోపల బంగారం రెండు వెండిలో దొరుకుతుంది. బట్ ఇది ఎక్కడ ఉంది ఎవరికానికి ఏమో తెలియదు. బట్ ఇది ఇలా మెయింటైన్ చేస్తే ఆర్కాలజీ డిపార్ట్మెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టిప్పు సుల్తాన్ గారు చనిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ బంగారు కత్తిలో తీసుకువెళ్ళి ఇంగ్లాండ్ మ్యూజియంలో ఒకసారి పెట్టుకున్నారు. ఎవరు అంటే ఆయన పేరు విజయ్ మల్య, తెలుసు కదా. విజయ్ మల్య అంటే కింగ్ ఫిషర్. బట్ ఆయన ఏం చేశారంటే అదే టిప్పు సుల్తాన్ బంగారు కత్తి తీసుకువెళ్ళి మళ్ళీ ఇండియాకి యాక్షన్లో ఇంగ్లాండ్ మ్యూజియంలో వచ్చేసారి పెట్టుకున్నారు. సో టిప్పు సుల్తాన్ బంగారు కత్తి వెళ్ళే వచ్చి 1,50,00,000 రూపాయలు టిప్పు సుల్తాన్ బంగారు కత్తి వచ్చేసరి విజయ్ మల్య దగ్గర ఉంది సార్. బట్ ఇదే టిప్పు సుల్తాన్ వింటర్ ప్యాలెస్. అన్నాకారు 1 సెకండ్, ఇక్కడ మ్యాప్ చూడండి. ఇదన్నీ కోట మ్యాప్ అంటే హ్యాండ్లైన్ స్కెచ్. సార్ యాక్చువల్లీ ఇక్కడ వచ్చి బృందావన గార్డెన్. ఆ బృందావన గార్డెన్ నుంచి వాటర్ వచ్చి ఏమైపోతుంది అంటే ఈ 7 ఉంది కదా, 7 కొంచెం బ్యాక్ డివైడ్ అయిపోతుంది సార్, నార్త్ కావేరీ అండ్ సౌత్ కావేరీ. బట్ ఈ రెండు నది కూడి ఇదే త్రివేణి సంగమం. ఓకేనా? మైసూరు టు బెంగళూరు హైవే దాటిన ನಂತರ కందక వస్తుంది సార్. కందక దాటిన ನಂತರ మళ్ళీ శ్రీరంగపట్నం టౌన్. బట్ ఇదన్నీ సేఫ్టీ మాన్యుమెంట్. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే YOUR నెంబర్ 8. ఈ 8 వచ్చి సార్ లాల్ మోహన్ ప్యాలెస్. ఈ లాల్ మోహన్ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ బ్రోకెన్ ప్యాలెస్. సార్ లోపల అంత ఏం లేదు, ఒక రౌండ్ పోయిరండి. నెక్స్ట్ టిప్పు సుల్తాన్కి కాల్ చేసే పాయింట్ నేను చూపెడతాను. This place where Tipu Sultan's body was founded here. You can see. In the 4th Mysore War, the Britishers ruled the Srirangapatnam in May 4th in 1799 AD. ఈ వైట్ కలర్ బిల్డింగ్ కనపడుతున్నాయా, ఆయుధాగారాలు అంటే ఈ బాంబులు కత్తులు దీని లోపల పుట్టి పెట్టారండి. ఇప్పుడు బాంబులు అయితే కత్తి లేదు, లోపల వచ్చేసరి బాగున్నాయి సార్. సార్ యాక్చువల్లీ ఇంకొకటి మాట, టిప్పు సుల్తాన్ టైంలో ఫస్ట్ మీరు జైలు చూసారు కదా, జైలు, లాల్ మహల్ ప్యాలెస్, వాటర్ గేటు, కోట బుర్జులు, ఆయుధాగారాలు. బట్ ఇదన్నీ టిప్పు సుల్తాన్ టైంలో వచ్చేసరి ఇదన్నీ సిమెంట్ యూజ్ లేదు. బట్ ఈ సిమెంట్ అంటే అప్పుడు ఎవరికి తెలీదు. ఫస్ట్ వచ్చే కోడి గుడ్డులు, సున్నం, బెల్లం, మట్టి ఈ నాకు బాగా కలిపి మొత్తం కోటగడ కట్టారండి. ఈ కోటగడ కట్టి 200 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడు కూడా బిల్డింగ్ మొత్తం స్ట్రాంగ్ ఉంది సార్.
ఉంది మసీది. ఇంత ముందు టిప్పు సుల్తాన్ గారు ఇక్కడ వచ్చి నమాజ్ చేసిన అట్లా వస్తున్నారు. సార్ యాక్చువల్లీ నాకు డౌట్ ఉన్నాయి, మీ ఊర్లో మసీదు ఉందా? ఆ మసీదు పైన ఏం పెట్టారంటే స్టార్ తర్వాత మూన్ కదా. ఈ ఊర్లో మసీదు పైన ఏం పెట్టారు చూడండి. గోపురమా? కరెక్ట్ చూడండి ఏం పెట్టారట, కలశం పెట్టారు. యా ఊర్లో కానీ ఆ దశలో కానీ మసీదు పైన కలశం పెట్టారు చూసారా లేదా? బట్ ఇక్కడ ఎందుకు కలశం పెట్టారంటే అప్పుడు హిందూ ముస్లిమ్స్ అంటే ఎవరికో తెలియదు, బట్ హిందూ ముస్లిం ఇద్దరు కలిపేసారు మసీదు కట్టారండి. ఈ మసీదు ఎప్పుడు కట్టారంటే 1787లో మసీదు కట్టారండి. 87. ఇప్పుడు వచ్చి ఏమైందంటే సార్ అరబిక్ షాల్ అయింది సార్, అంటే ముస్లిం పాఠశాల స్కూల్ అయింది సార్. బట్ ఇప్పుడు వచ్చి మద్రసాలు అయింది సార్. సార్ యాక్చువల్లీ ఇదే మసీదు మీరు తెలుగులో ఫిలింలో చూసాం. ఏం ఫిలిం అంటే అది నాగావళి. ఎవరు హీరో? వెంకటేష్. అది ఇక్కడనే షూటింగ్. అది లోపలికి వెళ్తారా వద్దా అని? ఇక్కడ శాండల్ ఫ్యాక్టరీ ఉంది చూడండి సార్, శాండల్ ఫ్యాక్టరీ. మైసూర్ శాండల్ సోప్స్, పర్ఫ్యూమ్స్, పట్టు చీరలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చి కర్ణాటక గవర్నమెంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్, నో ట్యాక్స్ నో జిఎస్టీ. అది చూసుకొని డైరెక్ట్ సమాధి పోతాం. మీరు ఎడపక్కన అక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనపడుతున్నాయా? ఆ బిల్డింగ్ వెనకాల వచ్చేసారండి ఫ్యాక్టరీ ఉన్నాయి సార్. ఏం ఫ్యాక్టరీ అంటే మైసూర్ పట్టు చీర తెలుసా? పట్టు చీర అది ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్. దాని పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది సార్. ఆ ఫ్యాక్టరీ పేరు వచ్చి మైసూర్ శాండల్ సోప్ తెలుసా? అదే శాండల్ సోప్స్ ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్. సార్ ఒక మాట, మీరేమరా బయట ఏమరా కొండుకోవాలంటే, బట్ మన కర్ణాటకలో కాదండి, మొత్తం ఆల్ ఇండియా ఊర్లో. ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఐటమ్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మైసూర్లో ఫేమస్ ఓన్లీ మైసూర్ పాక్. సెకండ్ వచ్చి బెంగళూరులో ఫేమస్ టీ షర్ట్స్, జీన్స్ ప్యాంట్. ఊటీలో ఫేమస్ నీలగిరి ఆయిల్, టీ పౌడర్, వర్కీస్, చాక్లెట్. కన్యాకుమారిలో ఫేమస్ వాచ్, కెమెరా, జర్కిన్ షూస్. కేరళದಲ್ಲಿ ఫేమస్ కోకోనట్ ఆయిల్. తిరుపతిలో ఫేమస్ లడ్డు. కడపలో ఫేమస్ బాంబులు. హైదరాబాద్లో ఫేమస్ బిర్యానీ. అలాగే మన శ్రీరంగపట్నంలో ఫేమస్ ఓన్లీ 2 ఐటమ్స్. ఫస్ట్ ఐటమ్స్ శాండల్వుడ్ ఆయిల్, శాండల్ పర్ఫ్యూమ్, శాండల్ ఫేస్ ప్యాక్, శాండల్ ఫేస్ క్రీమ్, గంధం పౌడర్, గంధం చెక్క, గంధం సబ్బులు. అండ్ సెకండ్ ఐటమ్స్ మైసూర్ పట్టు చీర అండ్ దసరా చీర. సార్ యాక్చువల్లీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, నో సేల్ కౌంటర్. సేల్ కౌంటర్ కావాలంటే ముందల కర్ణాటక గవర్నమెంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది సార్, చూపెడతాను చూడండి. నో ట్యాక్స్ నో జిఎస్టీ. సార్ యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు ట్యాక్స్ జిఎస్టీ లేదంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, బట్ ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్ సేల్ కౌంటర్ పోతుంది సార్. అదే బెంగళూరులో కానీ మైసూరులో కానీ తీసుకుంటే ట్యాక్స్ జిఎస్టీ కలిపి ఎక్కువ, ఇక్కడ ట్యాక్స్ లేదు, జిఎస్టీ లేదు, కొంచెం తక్కువ. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు తిరుపతిలో లడ్డు చూసారా? తినవా? ఆ టైప్లో ఉంది సబ్బులు. ఒక బాక్స్లో 3 సబ్బులు వస్తుంది. తిరుపతి లడ్డు టైప్ సార్ 6 నెలలు వస్తుంది సార్. ఒక గంధం పౌడర్ ఒక సమోసాలో వచ్చింది సార్. ఈ గంధం చెక్క ఎందుకంటే దేవుడికి బట్టు పట్టేదానికి. ఈ గంధం మైలు మీరు ఇంట్లో ఎవరికైనా బీపీ షుగర్ ఉన్నాయా? ఎవరికి? మా అమ్మకు వెనక బండి వాళ్ళకి. ఆ బీపీ షుగర్ ఏమన్నా తగ్గిపోవాలంటే ఈ గంధం మైలు ఇంటికి వచ్చేసారు ఆయుర్వేదిక్. ఆ గంధం మైలు దేనికి పనికి వస్తాయంటే బీపీ కానీ షుగర్ కానీ 2 కంట్రోల్ చేస్తుంది సార్. ఇంకా గంధం రెడ్ ఆయిల్ చేయి నొప్పులకి, కాళ్ళ నొప్పులకి, నడి నొప్పులకి అది కూడా ఫేమస్. ఇంకా గంధం ఫేస్ ప్యాక్ లేడీస్కి పింపుల్ ఉంటుంది సార్, బ్లాక్ కలర్ ఉంటుంది, అది కూడా యూజ్ అవుతుంది సార్. లేడీస్, చిన్న పిల్లలు, జెంట్స్ 3 మంది యూజ్ చేసుకోవచ్చు, నో సైడ్ ఎఫెక్ట్. గంధం అది కూడా గంధం ఫేస్ పౌడర్, గంధం ఫేస్ ప్యాక్. సో మీకేమైనా కావాలంటే ముందు అవుట్లెట్ ఉంది, చూపెడదాన్ని చూడండి. అది చూసుకొని సమాధి పోతాం. సైడ్ లాపన అవుట్లెట్ సమాధి కొంచెం ముందర సైడ్ లాపన.
Camera is not allowed in the factory. When you observe, you will go front. The dargah seems small. You walk backward. The dargah is big. It is very historical entrance in these days. In the Tipu Sultan century, the garden was filled with other countries' plants like Persian, Turkey, Delhi, and so on so. In the third Anglo-Mysore War, the Britishers ruled Srirangapatnam. They used to cut all the trees and they used to camp and fireworks. It is cemetery of Tipu Sultans. It is cemetery of Hazrat Tipu Sultan. It is cemetery of Nawab Hyder Ali. It is cemetery of Fatima Farik Unnis. It is cemetery of Tipu Sultan's sister. And it is cemetery of Tipu Sultan's daughter, Fatima Begum. Tipu Sultan's sister, Madina Begum. It is cemetery of Tipu Sultan wife. Tipu Sultan have two wives.